కార్తీక పురాణము 22వ అధ్యాయము. ఓం నమః శివాయ. పురంజయుడు వ్రతము చేయ సిద్ధపడుట. మరల అగస్త్య మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పతొడిగెను. పురంజయుడు వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయ్యి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములచే పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమును కరిగెను. అట్టి సమయంలో విష్ణుభక్తుడొక వద్ద బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించిన పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లాచెదురయి ఉన్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నిధుడువయి నీ శత్రురాజులతో పోరు సల్పము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యును. ఇతడెవడో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడయ్యి శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాల సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతం వల్లనే ఉండును. ప్రహ్లాదునికి విషాన్ని తండ్రి ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైపోయినది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నదీ స్నానం అనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారు ఏ జాతి వారైనా పుణ్యము సమానమే. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించువారు ఏ జాతి వారైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన శూద్రకులముతో సమానమగును. వేదాధ్యాయనం అనరించి దైవభక్తి కలవాడయి కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడు ఉండును. సంసార సాగర ముద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదములతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరియొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు శ్రీవారికి అనోన్య సంబంధికులు. దీని వలన పోషకుడు భర్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను నొసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి రహస్యమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట మహావిష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడయ్యి వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచి అయ్యి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ.